సాధించాలనే పట్టుదల ఉంటే ఎవరెస్ట్ అయినా ఎక్కొచ్చని ప్రూవ్ చేశారు పూర్ణ ఆనంద్. ఎదుగుదలకు పేదరికం అడ్డు కాదని నిరూపించారు. వీళ్లే స్ఫూర్తిగా మరో విద్యార్థి మన రాష్ట్రం నుంచి కొత్త రికార్డు కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆ డీటెయిల్స్ చూద్దాం. టాలెంట్ కు పేదరికం, చిన్న పెద్ద, కలర్, క్యాస్ట్ ఏమీ అక్కర్లేదు. సాధించాలనే తపన, ఆలోచన ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఇందుకు ఎంతో మంది ఎగ్జాంపుల్. ఈ విద్యార్థి పేరు అఖిల్. వరంగల్కు చెందిన అఖిల్ 10th క్లాస్లో భారత రాజ్యాంగంపై 24 గంటల పాటు ఉపన్యాసం చేసి గతేడాది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. వరంగల్ ఏవీ కాలేజీలో ఇంటర్ చదువుతున్న అఖిల్ ఇప్పుడు మరో ప్రయత్నం మొదలుపెట్టాడు. 48 గంటల పాటు ప్రసంగించి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. దేశం కోసం పనిచేసిన 46 మంది ప్రముఖుల హిస్టరీని 48 గంటల్లో చెప్పేందుకు ఏడాదిన్నర కాలంగా ప్రయత్నం చేస్తున్నాడు. అఖిల్ 48 గంటల ప్రసంగ ప్రారంభోత్సవం నిన్న స్టార్ట్ అయింది. దేశం కోసం సేవలు చేసిన వారిని నేటి యూత్ మర్చిపోతున్నారంటున్నాడు అఖిల్. దేశం కోసం ప్రాణాలు అర్పించిన నేతలు, కవులు, కళాకారులు, రచయితల గొప్పతనం నేటి తరానికి తెలియజేసేందుకే ఈ ప్రయత్నం అంటున్నాడు. భారతదేశ ప్రముఖుల గురించి, స్వతంత్ర సమరయోధుల గురించి, కవుల గురించి, శాస్త్రవేత్తల గురించి, వారి జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనల గురించి, వారు నమ్మిన సిద్ధాంతాల గురించి, వారు నమ్మిన సిద్ధాంతాల వలన వాళ్ళు సాధించిన విజయాలు ఏంటిది, వాళ్ళు భారతదేశానికి చేసిన సేవ ఏంటిది అనేది చెప్పబోతున్నాను. నేను ఎప్పటికైనా గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించాలన్న కోరికతోటి ఈ ఈవెంట్ చేస్తున్నాను. విద్యార్థుల్లో కొత్త ఆలోచనలు వారి ప్రతిభకు నిదర్శనమన్నారు ఇంటర్ బోర్డ్ జాయింట్ డైరెక్టర్. ఉన్నత లక్ష్యం కోసం పనిచేసే విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నారు. తమ కాలేజీలో అఖిల్ లాంటి స్టూడెంట్ చదవడం తమకు గర్వంగా ఉందంటున్నారు కాలేజీ లెక్చరర్స్, సిబ్బంది. విద్యార్థుల్లో ఉండే భావాల్ని, వాళ్ళ యొక్క బీజాలని, వాళ్ళ యొక్క ఆశయాల్ని తీసుకురావడం చిన్న విషయం కాదు. అది అతను ఉండే పట్టుదలని వాళ్ళు గమనించారు. పూర్తి సహకారం అందిస్తున్నారు వాళ్ళు. కాబట్టి విద్యార్థులు కోరే ఏంటంటే తప్పనిసరిగా ఈ మన అఖిల్ మాదిరిగా వాళ్ళు ఉండే ఉద్భవించే భావాలని కూడా పిల్లలు పైకి తెలియజేయాలి. తప్పనిసరిగా జీవితంలో మనిషికి చదువుకోవడం ముఖ్యం కాదు కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మంచి స్థాయి పొందే అవకాశం ఉంది. పట్టుదలతోని అబ్దుల్ కలాం మాదిరిగా గొప్ప స్థాయి పోయే అవకాశం ఉంది. గిన్నిస్ బుక్ లో చోటు కోసం ప్రయత్నం మొదలుపెట్టిన అఖిల్ ప్రసంగం రేపు ముగియనుంది. ప్రసంగంలో ప్రతి 3 గంటలకు 5 నుంచి 10 నిమిషాల పాటు బ్రేక్ తీసుకోనున్నాడు. దేశం కోసం సేవ చేసిన ప్రముఖుల చరిత్రను చెప్పి గిన్నిస్ బుక్ రికార్డు సాధించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్.